ఓకే, ఇప్పుడు మెనూ ఐటమ్స్ చేస్తున్నాం కదా. ఫస్ట్ డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్ళి డెవలప్మెంట్ మోడ్లో ఒక ఫామ్ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ మెనూ ఐటమ్స్ డిస్ప్లే నోడ్. ఈ ఫామ్ని మెనూ ఐటమ్స్ డిస్ప్లే నోడ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సేవ్ చేసి ఇప్పుడు ఈ మెనూ ఐటమ్ని తీసుకెళ్ళి మెనూలో వేయాలి. మెనూ డ్రాగ్ అండ్ డ్రాప్ అకౌంట్స్ పేయబుల్లో కామన్లో వెండర్స్లో వేద్దాం. ఓకే, మెనూ ఐటమ్స్ డిస్ప్లేలో ఈ అశ్విని తీసుకొచ్చి అకౌంట్స్ పేయబుల్ కామన్ వెండర్స్ మీద డ్రాప్ చేసి సేవ్ చేసి కంట్రోల్ W ఓపెన్ చేస్తే కామన్లో వెండర్స్లో అశ్విని అనేది వచ్చింది. క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మెనూస్ వచ్చేసి ఇందాక మనం మెనూ ఐటమ్ ఉంది కదా, మెనూ ఐటమ్ని ఏపీలో కామన్లో డ్రాప్ చేసాం. ఇప్పుడు మెనూస్ న్యూ మెనూ క్రియేట్ చేసి ఈ మెనూ నేమ్ వచ్చేసి సమ్ జఫా అనే మెనూ క్రియేట్ చేసి దాన్ని డ్రాగ్ చేసి ఇప్పుడు మెనూ ఐటమ్ని డ్రాగ్ చేయాలి. డిస్ప్లేలో ఉన్న మెనూ ఐటమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ మెనూస్ జఫా. సేవ్ ఇట్ అండ్ ఇప్పుడు జఫా ఇప్పుడు ఈ మెనూని తీసుకెళ్ళి అకౌంట్స్ పేయబుల్లో కామన్లో వేద్దాము. ఓకే, జఫాని తీసుకొని అకౌంట్స్ పేయబుల్ మీద వేసాం. ఏం కాదు. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు కంట్రోల్ W ఓపెన్ చేస్తే సేమ్ అకౌంట్స్ పేయబుల్లో జఫాలో వస్తుంది. ఓకే, అండ్ వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు దీనికి సబ్ మెనూ అక్కడ మెయిన్ మెనూలో న్యూ సబ్ మెనూ జఫాలో కూడా చేయొచ్చు కదా. మెయిన్ మెనూలో ఇదే మెయిన్ మెనూ ఓకే, మెయిన్ మెనూ అనే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మెనూలో సబ్ మెనూ వేసి నేమ్ ఇట్ యాస్ డఫా. ఇప్పుడు డఫాలో ఈ మెనూస్లో ఉన్న అకౌంట్స్ పేయబుల్లో ఉన్న జఫాని తీసుకొచ్చి డఫాలో సేవ్ చేసి కంట్రోల్ W క్లయింట్ని ఓపెన్ చేస్తే CEU డఫాలో జఫాలో వస్తుంది. ఎస్, ఇమేజ్ పెట్టడం ఇమేజ్ కూడా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు డఫాలో ప్రాపర్టీస్లో వాట్ ఈస్ దిస్ నార్మల్ ఇమేజ్ వచ్చేసి క్లిక్ చేసి బ్రౌజ్ చేసుకుని PNG ఫార్మాట్ ఏదో ఫైల్ ఆల్ ఇమేజెస్లో ఫైల్ టైప్స్ ఉన్నాయి కదా, EMF జఫాలో ఈ PNGని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసాం. ఓకే
Save it. ఓకే Save it and reopen the client and పారిండా డఫాకి నేమ్ డాట్ ఇమేజ్ డఫాకి ఇమేజ్ వచ్చింది. ఐకాన్ వచ్చింది. డఫాని ఓపెన్ చేస్తే జఫా లాస్ట్లోని ఫామ్ వచ్చింది. దిస్ ఈస్ ఫామ్ మెనూస్ అండ్ ఐటమ్.